సో చెప్పడం ఏందమ్మా మీరు ఆ మహిళా నాయకులు అలాగే అందరు నాయకులు అందరు కార్యకర్తలు అందరు ఈటల ఇంటికి వచ్చారు ఎందుకంటే ఎంత ఇబ్బంది పెడుతారో వాళ్ళందరూ అయితే ఫస్ట్ మహిళా నాయకులు బయటకు రావడమే పెద్ద కష్టం. ఎందుకు అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి. కొందరు వ్యక్తులు అగో ఇటు వెళ్తుండ్రు అటు వెళ్తుండ్రు ఇది చేస్తుండ్రు అది చేస్తుండ్రు అనే ఉంటది. కానీ మేము ఒక మహిళా నాయకురాలుగా బయటకు ఎందుకు వచ్చినామంటే కొందరు ప్రజలకి మనలాగా పేద ప్రజలకి కొంతవరకు న్యాయం చేయాలి, కొట్లాడే స్థాయిలో ఉండాలని చెప్పి మేము రాజేందర్ అన్న తోటి బీఆర్ఎస్ లో ఉండే వాళ్ళం. బీఆర్ఎస్ నుండి రాజేందర్ అన్న ఏ తప్పు చేయకపోయినా బీఆర్ఎస్ అవమానించింది కాబట్టి బీజేపీలోకి వెళ్ళిండు. బీజేపీలోకి వెళ్ళినప్పుడు మేము కూడా రాజేందర్ అన్న అడుగుపడలో నడవడం జరిగింది. రాజేందర్ అన్న మాట చూచ తప్పకుండా మేము ఇప్పటి వరకు పనిచేయడం జరిగింది. రాజేందర్ అన్న నేను ఇక్కడ లేను మీరు పనిచేయకుర్రి అని ఏ నాయకునికి చెప్పలేదు, ఏ కార్యకర్త చెప్పలేదు, ఏ బూత్ స్థాయి వాళ్ళకి చెప్పలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము బీజేపీ కోసం రాజేందర్ అన్న బీజేపీలో ఉన్నాడని కారణంతో మేము ఇప్పటి వరకు బీజేపీలో పనిచేయడం జరుగుతుంది. కానీ పాత బీజేపీ వాళ్ళు వీళ్ళు రాజేందర్ అన్న మనసులు వీళ్ళు ఎదగొద్దు అని చెప్పి మమ్మల్ని కొందరు వ్యక్తులు అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తారు. మేము ఎంత కలుపుకొని పోయి మా భుజాల మీద మేము పార్టీ జెండా మోసినప్పటికి కూడా మమ్మలను రకరకాలుగా అవమానించిండ్రు అని ఆ పార్టీలో ఉన్న పెద్ద స్థాయి లీడర్లకు చెప్పినా కూడా భారతీయ జనతా పార్టీ ఇలా మనం ప్రశ్నించొద్దు, కొట్లాడొద్దు, అడగొద్దు, కొన్ని అట్లా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, మీకు మీరే సపడే కూకోవాలి, మాకు కూడా ఒక ఆత్మాభిమానం అనేది ఉంటది. ప్రతిసారి అవమానం జరిగితే మేము కూడా దాన్ని అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు ఒక మండల కార్యదర్శి పోస్ట్ ఇచ్చిర్రు. పోస్ట్ ఇస్తే దానికి బాధ్యత ఏంటి ఉంటది, మండల కమిటీలో ఒక 25 మంది ఎందరో మీటింగ్ పెట్టుకోవడం ఉంటది. అలాంటి మీటింగ్ నన్ను విలువకపోతుండే అంటే వాళ్ళే మాట్లాడుకునేటోళ్ళు. ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు కరీంనగర్కి వెళ్ళాలి, ఆడ మీటింగ్ ఉంటది, అది ఫస్ట్ వాళ్ళు మాట్లాడుకునేటోళ్ళు. మీటింగ్ వెళ్ళేటప్పటికి నువ్వు ఒక 10 మందిని తీసుకొని రా, ఉత్తుతా అంటే ఒక 10 మంది నీకు ఒక వెహికల్ వస్తుంది, నువ్వు ఒక 10 మందిని ఎక్కించుకొని రా. మరి నాకు ఈ పోస్ట్ ఎందుకు, నాకు ఈ పోస్ట్ అవసరం లేదు కదా. నేను ఒక కార్యకర్తగా పనిచేస్తానా, నా విలేజ్ లో నేను నా కార్యకర్తల దగ్గరికి వెళ్ళి గడపాలని మన పార్టీ మీటింగ్ జరుగుతుంది వెళ్దాం రా నాకు కూడా గౌరవం ఉంటది కదా. నేను పార్టీ కోసం వీళ్ళందరినీ తీసుకొని పోయి నాకు అక్కడ ఒక పోస్ట్ పేరు పెట్టి దానికి వాల్యూ లేకుండా చేసేది ఎవరు, వాళ్ళే కదా, నేనైతే కాదు కదా. దానికోసమే అలాంటి చిన్న చిన్న అవమానాలు జరగద్దు. ఇప్పుడు పార్టీలో నా పేరు పెట్టకు, నేను పెట్టమని అడగట్లే, నా పేరు నువ్వు పెట్టినప్పుడు దాన్ని ఎలా పద్ధతిగా పాటించాలో ఫస్ట్ మీరు అది నేర్చుకోర్రి. ఆ తర్వాత కార్యకర్తల దగ్గరకు వచ్చి నీకు ఈ పోస్ట్ ఇస్తాను ఈ పని చేయి, నీది బాధ్యత. ఆ బాధ్యత నేను చేయనప్పుడు నువ్వు దాని మీద చర్య తీసుకో. నేను ఆ బాధ్యత కంటే ఎక్కువ పని చేసినప్పుడు ఎలా అవమానించుతారు? ఈటల మనుషులు అని ఎందుకు వస్తుంది, ఈటలన్న మీద కుట్ర జరుగుతుంది కాబట్టి ఈటల వర్గం నుండి వచ్చిన వాళ్ళ మీద కుట్ర జరుగుతుంది. ఎందుకు అంటే ఈటల మీద కుట్ర జరిగినప్పుడు ఈటల వర్గం మేము ఎంత పని చేసినా కూడా ఈటల వర్గం వీళ్ళు ఏదో చేస్తారు. మేము ఈటల వర్గం నుండి వచ్చిన నాయకులం ఎలాంటి కుట్రలు చేయట్లేదు. రాజేందర్ అన్న అడుగుబాడలో వచ్చినాం, మనం అంటే ఒక పేరు తెచ్చుకోవాలి. మనం కూడా రేపు విలేజ్లలో వార్డు మెంబర్లు అవుతాం, సర్పంచ్ అవుతాం, ఎంపీటీస్ అవుతాం, జడ్పీటీస్ అవుతాం, ప్రజలలో ఒక పేరు తెచ్చుకోవాలి అనే నిబద్ధతతో మేము పనిచేస్తాను. కానీ వాళ్ళే మమ్మల్ని అవమానించి బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తారు. దానికోసమే మా రాజేందర్ అన్నను నీ కోసం మేము బీజేపీలకు వచ్చినాం, మాకు అవమానాలు జరుగుతాయి, మరి దానికి మీరు ఏం చేస్తారో చేయరు అని మేము ఈ రోజు మా రాజేందర్ అన్న మీద కొట్లాడడానికి వచ్చినాం. మీతో పాటు ఈటల గారి మీద కూడా అంత జరుగుతుంది, ఆయన మీద కుట్ర జరుగుతుంది, ఇంకా వాళ్ళని 4 నెలలు 3 నెలలు చూడు పార్టీలకి తీసేస్తామని చెప్పి కూడా మాట్లాడుకుంటారు. ఇప్పుడు రాజేందర్ అన్నను ఏ పార్టీ వాళ్ళు ఎవరు వెళ్ళగొట్టినా రాజేందర్ అన్న ఒక గుడిలో దేవుళ్ళు అంటాడు. రాజేందర్ అన్నని ఏ పార్టీ వెళ్ళగొట్టినా కూడా బతకలేడు అనేది కాదు. రాజేందర్ అన్న చిన్నప్పటి నుండి ఉన్న నిబద్ధత పేద ప్రజలకు పనిచేయాలి, పేద ప్రజలలో నేను ఉండాలి, నేను వాళ్ళకు బుక్కడ అన్నం పెట్టి పంపించాలి అనే ఉద్దేశంతో పనిచేస్తాడు తప్ప రాజేందర్ అన్న ఏదో దోపుకొని తిందాం అని పనిచేస్తలేడు. అది వాళ్ళందరూ గమనించితే మంచిదని నా ఉద్దేశం. ఆయన అయితే మస్తు హామీలు ఇచ్చిండు. ఇక అసలు 1000 కోట్లు తీసుకొస్తా అన్నది
ఇప్పుడు 1000 కోట్లు ఎందుకు, 10 కోట్లు తీసుకురామని రాదు, 1000 కోట్లు ఎందుకు? ఇప్పుడు గా బిల్లుల గురించి కొట్లాడతలేడు, అందరు వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళే. ఏది ఉన్న సర్పంచులు అందరు బీఆర్ఎస్ వాళ్ళే. మరి ఆ బిల్లుల గురించి ఎందుకు కొట్లాడతలేవు నేను చెప్తా. అప్పుడు నువ్వే కదా ఉన్నది, నువ్వే ఇవ్వకుండా పోయినావు, మేమెందుకు ఇవ్వాలి అని అన్ని వీళ్ళు అంటారని వీళ్ళ కింద తప్పు ఉన్నది కదా, ఆ తప్పుని ఏళ్ళు చూపుతారని వాళ్ళు కొట్లాడతలేరు. మరి ఈ సర్పంచ్లు అయితే బీఆర్ఎస్ లో ఉన్నోళ్ళే కదా, వాళ్ళు బీజేపీ నుండి వచ్చిన వాళ్ళు కాదు కదా, కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళు కాదు కదా. అప్పుడు దాదాపు ఒక్కలో ఇద్దరు బీజేపీ వాళ్ళు తప్ప, కాంగ్రెస్ వాళ్ళు 2-3 తప్ప మొత్తం ఉన్నది బీఆర్ఎస్ వాళ్ళే. మరి ఎందుకు కొట్లాడతలేవు? ఒక్కొక్కరికి 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, 80 లక్షల దాకా రావాలి. దాదాపు నేను చిన్న స్థాయి లీడరు, వార్డు నెంబర్ను, నాకే ఇంకొక 4 లక్షలు రావాలి. పేదదాన్ని అంటే అత్యంత నిరుపేద ఒంటరి మహిళ నేను. నాకు 2 పిల్లలు, చిన్న ఇల్లు. నేను ఇప్పుడు ఇల్లు అమ్ముకొని కట్టుకుంటా అనుకో, నేను ఎక్కడ ఉండాలి? అప్పులలో ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా. మరి నువ్వు ఒక ఎమ్మెల్యే ఏ పార్టీ నుండి గెలిచిండ్లు అన్నది కాదు. అప్పుడు అందరూ నువ్వు ప్రజల కోసం నువ్వు ఒక ఎమ్మెల్యే అయినావు, మరి కొట్లాడతలేవు అంటే చెప్పకుండా నీకు తెలియదా? తెలుసు కదా సమస్యలు ఏంటిదని, మరి ఎందుకు కొట్లాడతలేవు? కొట్లాడితేనది అక్కడ ఏం చెల్లేదు, నువ్వే ఇచ్చిపోలేదని ఎక్కడ అంటాడు అని చెప్పి భయానికి ఇక ఏదో ఎగిరెగిరి పడతాడు గంతే. అసలు రానియకపోవడానికి ఆయన ఎవరు? నియోజకవర్గం ఒక 20-25 సంవత్సరాలు చేసిండు, పుట్టుపూర్వం కమలాపూరు. రానియకపోవడానికి నీ సంతమైన రాసి పెట్టినవా? అక్కడ నువ్వు పార్టీలకు వచ్చినప్పుడు ఇది నాదే అని రాసి పెట్టినవా? పార్టీలు మారినా ఏ వ్యక్తి వచ్చినా వాళ్ళ శాశ్వతం కాదు, ఎవరైనా వస్తారు ఎవరైనా పోతారు. కానీ రాజేందర్ అన్న ప్రజల గుండెలలో ఒక దేవుళ్ళు అంటాడు. రాజేందర్ అన్న ప్రజల గుండెల నుండి ఎవరు చెరిపేయలేరు, అది సత్యం. సో చెప్పండి, ఏం జరుగుతుంది హుజురాబాద్ లో? వర్గపోరు జరుగుతుంది, ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇంకా బండి సంజయ్ ఇద్దరు కలిసి తిరుగుతారు, మళ్ళీ కంప్లీట్ సపరేట్ చేస్తారు, ఈ విధంగానే వార్తలు జరుగుతాయి. హుజురాబాద్ లో గత 25 సంవత్సరాల నుంచి ఉద్యమంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ గారిని ముందుకు పోకుండా బండి సంజయ్ అనే వ్యక్తి అతని దగ్గరికి పోవద్దు, ఏ కార్యకర్త అతని దగ్గరకు పోయి అతని ఫోటోలు పెట్టుకోవద్దు ఫ్లెక్సీలల్లా, మల్కాజిగిరి ఎంపీ అయింది ఆయన ఇచ్చిపెట్టండి, ఇక్కడికి రాడు అని దుష్ప్రచారం చేసుకుంటూ అన్నీ ఏంది అంటే ఈటెల రాజేందర్ మీద ప్రతి ఒక్కటి యూట్యూబ్ ఛానల్లో కానీ మీడియాలో కానీ దుష్ప్రచారాలు చేసుకుంటా ఇలా చేసి కార్యకర్తలు ఎవరు కూడా ఆడికి పోవద్దని జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు కానీ, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కలిసి ఈటెల రాజేందర్ మీద కుట్రబన్ని ఈటెల రాజేందర్ ఎదిగిపోతే మనం కిందికి పోతాం, బీసీ నాయకుడు ముందుకు వస్తాడు, సీఎం క్యాండిడేట్ ఈయన ఉంటే మనం ముందుకు పోలేమని. ఇప్పుడు బండి సంజయ్ కూడా బీసీ క్యాండిడేట్ కదా, బండి సంజయ్ బీసీ క్యాండిడేట్ కాదని అంటలేం. కానీ ఈ కుట్రపూరితమైన ఈ వ్యవహారం ఎందుకు చేస్తుండే? ఈటెల రాజేందర్ మీద పబ్లిక్ లో ఇమేజ్ ఉంది కాబట్టి, ఈటెల రాజేందర్ ఉద్యమం నుంచి రాష్ట్రం మొత్తం తిరిగింది కాబట్టి, 2 సార్లు మంత్రి పదవి చేసింది కాబట్టి, ఈయన ఎట్లయినా చేసి అనగదొక్కాలి, లేకపోతే నా కుర్చీకి ఎసరు పెడతారనే ఆలోచనలో బండి సంజయ్ గారు ఉన్నారు. రాష్ట్ర ఈ మొత్తం తతంగాన్ని ఈ రాష్ట్ర నాయకత్వం ఎందుకు చూసుకుంటూ ఊరుకుంటుందో మాకు తెలియదు. మేము ఇవాళ ఒక్కొక్క మనిషికి 1000 రూపాయలు పెట్టుకొని వెహికల్ తీసుకొని ఇక్కడ రావాలని మా సొంతంగా రాజేంద్ర అన్న కలిసి మాకు అక్కడ ఎవరిని అడగాలి, మాకు సరైన నాయకుడు లేడు అక్కడ. అందుకే మేము అందరం కలిసి ఇక్కడ వెహికల్ పట్టుకొని వచ్చినాం. ఈ రోజు మాకు ఏ దిశానిర్దేశం చేస్తాడో దాని గురించి ఆలోచిస్తాం. అంటే ఇటు కౌశిక్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా గెలిచేరిగా, అందుకని అలిగి వస్తలేదని ఒక వాదన వినిపిస్తుంది. ఆయన పార్టీలో సరైన గుర్తింపు లేదని ఇట్లా ఇవన్నీ కూడా ఈ భారతదేశం ప్రజలకు తెలుసు. ఈటెల రాజేందర్ ఎంత గొప్ప వ్యక్తి అనేది, కౌశిక్ రెడ్డి ఎంత గొప్పోడు, బండి సంజయ్ ఎంత గొప్పోడు అందరూ ప్రజలకు తెలుసు. ఇది మనం చెప్పుకునే విషయం కాదు, చిన్న పొలానికి అంజలు తెలుసు. 25 సంవత్సరాల జీవితాల్లో ఎన్ని రైలు రోగాలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని బంధువులు, ఎన్నిసార్లు ఆయన ఆర్థిక శాఖ మంత్రి అటుకనే ఆయన, ఆరోగ్య శాఖ మంత్రి అటుకనే ఆయన. బండి సంజయ్ వార్డ్ నెంబర్ గెలిచిండా, కౌన్సిలర్ గెలిచిండా? పార్టీని ఆలోచించి ఈటెల రాజేందర్ మీద బురద జల్లే కార్యక్రమమే తప్ప, ఇది వేరే ఒకటి కాదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇక్కడికి ఆగది, ఇది చాలా దూరం పోతుంది. రాష్ట్ర అధ్యక్షుడు దృష్టి కూడా వేయింది ఇది. ఒక జిల్లా అధ్యక్షుడు బండి సంజయ్, కృష్ణారెడ్డి కాదు, బండి సంజయ్ గారు కూడా ఎంత ప్రకటబందీగా దుష్ప్రచారం చేస్తుందో అందరికీ తెలుసు, ప్రజలు చూస్తారు.